5 ఇయర్స్ వైసీపీ రూలింగ్ గురించి చెప్పండి అంటే మీరేం చెప్తారు? ఈ కొడాలి నాని అయితే అధికారం ఉంటే నేను చేస్తానన్నాను. మేమందరం కొడాలి నాని వెనకాల తిరిగినాం. గుడివాడక అనేది ఆడి చేతులతో అయితే ఏమీ చేయలే. అధికారం ఉన్నా కానీ అసలు గుడివాడనే పట్టించుకోవాలి. ఇప్పుడు మా మోటార్ ఉంది, రామాలయం 16 ఎకరాలు తోకెళ్ళిపోయాడు. ఆడు ఈ ప్రభుత్వంలో ఈ రోజుకి నీళ్ళు 4 లక్షల దేవాలయానికి 4 లక్షలు తెప్పొచ్చం చేస్తాం. ఇదిగో చెరువు చూడండి, అసలు మోటార్ అనేది వచ్చి వెళ్ళిపోయాడు. గెలిచినాక మొన్న సచివాలయ ఓపెనింగే కానీ కరోనా టైంలో కానీ ఏమైంది ఏంటి అనేది ఏం లేదు. మేము అయ్యేస్తున్నాం ఎందుకయ్యి? గుడివాడ నాని అనేది వేస్ట్ అన్న నాకు తెలిసి. పని చేస్తే ఇప్పుడు నేను ఏదో చెప్తాను, ఇంకొకడని తిడతాడు గారు బాబు పలానా పని చేస్తాడని. ఒక బైపాస్ చూడండి, కంకిపాడు రోడ్డు చూడండి, ఎంతోమంది చనిపోయారు. నేనేదో మీడియా ముందు మాట్లాడతాడు, మీడియాలో కాదు మామూలుగా వచ్చి నేను ఇది చేశానని చెప్పమానండి ధైర్యంగా. బైపాస్ రోడ్డు చూడండి, డైరెక్ట్గా కానిస్టేబులే చనిపోయాడు దసరా టైంలో, లారీ మీద అడిపోయి వాసాలు వేసుకెళ్తుంటే కానిస్టేబుల్ వస్తాడు. మీ సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడు మీ ఎమ్మెల్యే కానీ కలవలేదన్న? మాకు ఈ ఊర్లో సమస్య ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడని పలానా ఇల్లు అని కూడా చెప్పవచ్చు. ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. లేరని చెప్తారు. ఏది ఆఫీసర్ ఇల్లు అనేది ఏది? ఆడి ఇంటి ముందు రోడ్లే లేవు, ఇంకా ఆడికి ఏముంది? ఇంక మనం ఇంకా ఆడిని అడిగి సుఖమేమని చెప్పండి. ఏదో మీడియాలో మాట్లాడతాడు, ఆడిని తిడతా గీని తిడతాకి తప్ప పని చేసింది ఏం లేదు. పని చేశారనుకో, నేను ఊరిని అన్నాను అనుకో, ఇంకొకటి మాట్లాడతాడుగా ఎరా బాబు కళ్ళు కనపడతలేదని. ఏది బైపాస్ రోడ్లో మీరు డైరెక్ట్గా చూడండి, మేము చెప్పేది కాదు, చూసి మాట్లాడవచ్చు కదా. ఒక్క పని అనేది లేదు, ఏదో చెప్తున్నారు అంతే. ఈసారి గుడివాడలో ఎలా ఉండబోతున్నా? నాని గారు చాలా సీనియర్గా ఉన్నారు ఇక్కడ. పోతే దండం అనుకుంటున్నాం, పైన ప్రభుత్వంతో సహా మారిపోవాలి. మేమైతే అదే దండం పెట్టుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.